అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. ప్రభు పేరడ మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. చదవండి విలాప గ్రంథం 5వ అధ్యాయము 21వ వాక్యం చదువుకుందాం. యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల, నీ తట్టు మమ్మల్ని త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా, మా పూర్వపు స్థితి మరలా మాకు కలుగజేయుము. ఇందులో అనేక విషయాలున్నా ఆ విషయాలన్నిటినీ మన వ్యక్తిగత జీవితంలోనూ ప్రవచన రీతిగా ఇశ్రాయేలు జాతుల గురించి రాయబడింది. ఇక్కడ మీరు వినాల్సిన మాట ఏమిటంటే, ఇతడు మరలా పూర్వస్థితి కోరుకుంటున్నారు. అంటే ప్రతి మనిషి పోగొట్టుకున్నదేదో దాని విలువ తెలిస్తే మరలా స్థితి కలగాలని కోరుకుంటాం. ఈ దైవజనుడు అందులో అంటున్న మాట ఏమిటో తెలుసా? అయ్యా, మా పూర్వపు స్థితి మాకు దయచేయ్యా. అంటే ఇప్పుడు ఈయన ఏం పోగొట్టుకున్నాడు? ఒక రకంగా ఇశ్రాయేలుల జాతి ఏం పోగొట్టుకున్నారు? మరలా స్థితి మాకు కలగాలని కోరుకుంటున్నారు. మీకు అర్థమయ్యే మాట చెప్పాలంటే, తప్పిపోయిన కుమారుడు చివరిలో ప్రార్థన చేసి వచ్చాడు, అయ్యా నా తండ్రి ఇంట్లో అన్నం సమృద్ధిగా ఉంది అంటే అర్థం ఏమిటి? నేను ఇక్కడ ఆకలిగా చూస్తున్నాను, పందుల పొట్టుతో కడుపు నింప ప్రయాసపడుతున్నాను. ఆ తండ్రి ఇల్లు, ఆ పూర్వస్థితి నా తండ్రి దగ్గర నేను ఉన్నప్పుడు, అంటే ఒక మనిషి దేవుడిచ్చిన సౌందర్యాన్ని, దేవుడిచ్చిన ఘనతను, దేవుడిచ్చిన అభిషేకాన్ని, దేవుడిచ్చిన రక్షణను, దేవుడిచ్చిన ఔన్నత్యాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆ మనిషి పడే బాధ ఏమిటో మనకు అర్థమవుతూనే ఉంది. మరలా స్థితి కలగాలి అనేది ఈ దైవజనుని ఆలోచన. ఇశ్రాయేలు ఎలుగెత్తి ఏడ్చే ఏడుపు. ఈ మాటలు వింటున్న తర్వాత నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ రోజున ఇశ్రాయేలు జాతికి అర్థమైంది ఏమిటంటే, అయ్యా మాకు పూర్వపు వైభవం రావాలి అంటే ఎన్నిసార్లు మేము ప్రయత్నం చేసినా ఆ పూర్వపు వైభవం రావటంలా, మునుపు ప్రార్థనతో మోకరిస్తే నీ స్వరం వినబడేది, కానీ ఇప్పుడు అది కనబట్టల్లా. ఒకనాడు మేము లేచి నిలబడితే దేవుని అగ్ని అభిషేకం మా మీద దిగేది, ఇప్పుడు ఆ స్థితి రావడంలా, కానీ ఆ స్థితి కనబట్టల్లా. దానికి అర్థమవుతుంది మేము ఎంత ప్రయత్నం చేసినా ఆ స్థితిని పొందలేకపోతున్నాం. దేవా, పూర్వస్థితి మాకు కలుగునట్లుగా మమ్మల్ని ఒక్కసారి నీ తట్టు నీవు తిప్పవా అని అడుగుతున్నారు. అంటే వీళ్ళు ఎక్కడున్నారు అంటే దేవుని తట్టు లేరు. అంతకు మునిపేమో దేవుని తట్టు ఉన్నారు, దేవుడు వారి తట్టు ఉన్నాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకునేవాడు. అన్ని వైభవాలు కలగజేసి అభివృద్ధి కలుగజేశాక నరుడి నైజం ఏమిటో తెలుసా? వెంటనే ముఖం తిప్పుకొని ఆయన పిలుస్తున్నా వినకుండా మన వాళ్ళు తన యొక్క దిక్కును మార్చుకుంటున్నారు. వీళ్ళ జీవితంలో ఏం జరిగిందో కొన్ని మాటలు చెబుతాను. 14వ వాక్యాన్ని ఒక్కసారి ప్రారంభిద్దాం. పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానిరి. పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానిరి. అంటే అంతకు మునిపేమై ఉండేవాళ్ళు? పెద్దలంతా గుమ్మం దగ్గర కూర్చునేవాళ్ళు.
ఇప్పుడు కూడుకొనడం లేదు. రెండో మాట ఏమన్నాడు? యవనులు సంగీతము మానిరి. ఆ యవనస్తులు సంగీతనాదం చేసి దేవుని మహిమపరిచేవారు. ఇప్పుడు యవనస్తులు సంగీత పరిచర్యలో లేరు, అది వాళ్ళు మానుకున్నారు. ఇది ఇప్పుడు స్థితి. తర్వాత వాక్యం ఏమిటి? సంతోషము హృదయమును విడిచిపోయెను. అప్పుడేమో సంతోషం మా హృదయంలో స్థిరంగా ఉంది. ఇంట్లో సంతోషం, వీధిలో సంతోషం, గుండెలో సంతోషం, విందులో సంతోషం, ఎక్కడికి వెళ్ళినా గుండెల నిండా సంతోషం ఉండేది. ఇప్పుడు అది లేదు. అందుకని ఎలుగెత్తి ఏడుస్తూ అంటాడు, అయ్యా పూర్వపు స్థితి నాకు కలుగ చేయవా. తర్వాత వాక్యం చదవండి. నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది. తంబుర తీసుకుని నాట్యం ఆడి దేవుని మందిరంలో మయమరిచి ఆరాధన చేసి వీధులలో ఉన్న, ఇంటిలో ఉన్న, ఎక్కడ సంచరించినా మా కాళ్ళు నిలబడేవి కావు. మా దేవుడిని మాకిచ్చిన ఐశ్వర్యం, మాకిచ్చిన క్షేమం, మాకిచ్చిన పిల్లలు ఏది తలపోసుకున్నా ఎంత సంబరపడేవాళ్ళం. నాట్యం దుఃఖంగా అయిపోయిందయ్యా. తర్వాత మా తల మీద నుండి కిరీటము పడిపోయెను. మా తల మీద ఉండే కిరీటం పడిపోయింది. ఇప్పుడు అర్థమైందా? దేవుడు వారి జీవితాలలో ఎన్ని దీవెనకరమైన కార్యాలు చేశాడు. మరలా చెబుతాను, పూర్వ స్థితి మాకు కలుగు చేయి అంటాడు. పూర్వం స్థితి ఎలా ఉండేది? పూర్వం అట వాళ్ళ పెద్దలు గుమ్మాల దగ్గర కూడుకుని ఉండేవాళ్ళట. రెండవది యవనస్తులు సంగీత పరిచయం చేసేవాళ్ళట. మూడవది హృదయంలో ఎల్లప్పుడూ సంతోషం ఉండేదట. నాలుగవది అక్కడ రాసిన చక్కని మాట, ఎప్పుడు చూసినా నాట్యమాడి ప్రభు కొరకు జీవించే వాళ్ళం. నాట్యం దుఃఖంగా మారిపోయింది. అన్నిటికంటే బాధాకరం ఏమిటో తెలుసా? తల మీద ఉండవలసిన కిరీటం పడిపోయింది. 5 నష్టాలు కలిగాయి. నష్టాలు కలిగాక ఒక్కసారి ఆలోచించుకున్నారు వీళ్ళంతా కూర్చుని, అయ్యో ఒకనాడు మన పెద్దలు సమాజంగా కూడేవాళ్లే, అది పోయిందిగా. సంగీతం వినబట్టం లేదుగా. బాగా ఆలకించండి సహోదరులారా, నీ కుటుంబంలో 5 దీవెనలు దేవుడు దయచేశాడు. ఒక దీవెన పెద్దల సమాజం, రెండవ దీవెన ఎల్లప్పుడూ సంగీతము చేత మీ యవ్వనస్తులు మహిమకరంగా ఉండేవాళ్ళు. మూడవదిగా మీ హృదయం సంతోషం చేత నింపబడిన దీవెన. అన్నిటికంటే విశేషం ఇంటున్నా బయటున్నా నాట్యం ఆడుతూ ప్రభువులు ఆనందించే అనుభవం. తర్వాత ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు కిరీటధారిగా కనబడేవాళ్ళు, తల మీద కిరీటం ఉండేది. ఇప్పుడేమైంది? అన్నీ పోయాయట. అందుకని ఏడుస్తూ అంటారు, అయ్యా మరలా మాకు ఆ పూర్వపు వైభవం కలుగ చేయవా. మరి ఇంతకీ అవి ఎందుకు పోయాయట? కారణం రాశారు, చదవని తర్వాత వాక్యం. మేము పాపము చేసి ఉన్నాము, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ, దీని వలన మాకు ధైర్యము చెడి ఉన్నది. మాటలు ఎన్నోసార్లు విన్నా, మళ్ళా ఈరోజు జాగ్రత్తగా ఆలకించండి. ఒక వ్యక్తి దేవుని ద్వారా ఆశీర్వదించబడినాక, ఒక వ్యక్తి దేవునిని ఎరిగాక, అంటే గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడి దేవుని నామాన బాప్త్యసం పొంది దేవునిలో అంటు కట్టబడి పవిత్రమైన పరిశుద్ధ సంఘ ఆరాధనలో పాల్గొంది ప్రభు బల్లారాధనలో కొనసాగుతూ సిలువను మోస్తూ సిలువకు సాక్షిగా నడుస్తూ నేను నా దేవుని కొరకే బ్రతుకుతున్నాను అనే అనుభూతిలో ఉన్నప్పుడు ఈ 5 దీవెనలు ప్రతివారి ఇంట ప్రతివారి జీవితంలో ఉండి తీరుతాయి. ఎప్పుడైనా కానీ నీవు పాపం చేస్తే, మరలా కక్కింది నువ్వు తినాలని ఆశపడితే, సన్నిధికి దూరం అయిపోతే నీకొచ్చే నష్టాలేమిటో తెలుసా? 5 నష్టాలు కలుగుతాయి. ఆ తర్వాత సంతోషంగా ఉందాం అని బంధువులందరినీ పిలుచుకొని వంటలు చేసుకుని పిండి వంటలతో ఊరేగిన 5 నిమిషాల్లో సంతోషం పోతుంది. ఒక్కసారి ఆగి ఆలకించండి. ఈ శ్రమలకు కారణం ఎవరు? నీ ఇంట్లో కన్నీడికి కారణం ఏమిటి? నీ గుడారంలో నష్టానికి కారణం ఏమిటి? నీ పైనలో ఎక్కడికి వెళ్ళినా వేదన ఉండడానికి కారణం ఏమిటి? ఇదివరకు నేను దేవుని దగ్గర మొరబెడితే అసలు దేవుడు సమస్తాన్ని సమకూర్చాడండి. మరి ఇప్పుడు సమకూర్చబడకపోవడానికి కారణం ఏమిటి?
మునుపు ప్రార్థన చేసి ముగించగానే జవాబు గుమ్మంలో ఉంటే ఇప్పుడు గుమ్మానికి జవాబు రాకపోవడానికి కారణం ఏమిటి? దానికి కారణం ఒక్క మాట రాశాడు. అదేమిటయ్యా అంటే, మా జీవితంలో మేము పాపం చేశాము. అంటే పాపానికి వచ్చే నష్టం ఈ అధ్యాయంలో ఇశ్రాయేలులకి 5 రకాల నష్టం తెచ్చిపెట్టింది. మరి ఈ మాట విన్నాకైనా నీ నష్టానికి కారణం ఏమిటని ఎప్పుడైనా లెక్కన వేసుకున్నావా? బైబిల్లో ఇంకో చక్కని మాట కూడా రాయబడింది. పాపం చేశాక నీ స్థితి ఎలా ఉంటుందో చెప్పనా? చదవండి ఆ వాక్యం. దీనివలన మాకు ధైర్యము చెడి ఉన్నది. ఒక వ్యక్తి పాపంలో అడుగు పెట్టాక కలిగే మొదటి నష్టం ఏమిటంటే ఆత్మీయ జీవితంలో అతనికి ధైర్యం ఉండదు. ధైర్యాన్ని కోల్పోయాడట. నీ జీవితంలో ధైర్యం ఎప్పుడు కోల్పోతావు? చెయ్యకూడని దేవునికి ఇష్టం లేని పని చేసినప్పుడు. ఒకవేళ తాగావనుకో, దేవుని దగ్గర ధైర్యంగా చూడగలవా? సాతానుతో ధైర్యంగా నేను దేవుని బిడ్డను అనగలవా? ఒకవేళ నీ జీవితంలో విచ్చలవిడిగా దోచుకుంటూ అక్రమ సంబంధం, అలాగే అక్రమ రాబడి, అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, దేవునికి గాయాలు కలుగ చేయడం, ఇలా చేసి నువ్వు దేవుని ముఖం చూసే ధైర్యం ఉంటుందా? లేదు అలా చూసి సాతానుతో, సాతానా నేను దేవుని బిడ్డని, నేను మండుతున్న నిప్పుని అని చెప్పగలిగిన ధైర్యం నీకు ఉంటుందా? అంటే నీవు ధైర్యాన్ని కోల్పోవడానికి గల కారణం నీ పాపం. మరొక మాట చదవండి. సియోను పర్వతము పాడైనది. సియోను పర్వతము పాడైనది. సియోను అంటే అది దేవుడు కోరుకునే స్థలం. నేనున్నానా? ఈ స్థలాన్ని కోరుకుంటా. దేవుడు నాకు ఆ పని అప్పగిచ్చాడు గనక నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్పాలి. దేవుడు కోరుకునేది నీ మీద నిలబడాలని, అంటే నీ గుండెల్లో నివసించాలని. ఆయన కోరుకునేది ప్రతిష్ఠ జీవితం. ఆయన కోరుకునేది పరిశుద్ధమైన జీవితం. అయితే దేవుడు నిలబడాలనుకున్న స్థలం, దేవుడు నీతో ఉండాలనుకున్న పరిశుద్ధమైన జీవితం ఏమైపోయింది? ఇప్పుడు పాడైపోయింది. దేవుడు వచ్చి నీ దగ్గర నిలబడలేకపోతున్నాడు. నీ పేరు సియోనే, నీ పేరు ప్రత్యక్షతే, నీ జీవితం పవిత్రమే, నీ బ్రతుకు ఆశీర్వాదకరమే. కానీ ఇప్పుడేమైందో తెలుసా? వాళ్ళు మానక చెబుతున్నారు, అయ్యా మా పర్వతం పాడైపోయిందయ్యా, మేమా పాపం చేసామయ్యా, మాకా శ్రమలు వచ్చాయ్యా అని ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడు? నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవి. ఎవరు తిరగాల్సిన స్థలం మీద? సియోను పర్వతం మీద ఎవరు తిరగాలి? దేవుడు తిరగాలి. దేవుని సంచారం, దేవుని వెలుగు అక్కడ ఉండాలి. కానీ ఇప్పుడు ఏం తిరుగుతున్నాయి? నక్కలు తిరగడం మొదలుపెట్టాయి. అంటే కుయుక్తి. అంటే ఇప్పుడు నీ గుండెల్లో కుయుక్తి ఉంటే నువ్వు అనుకోవచ్చు, అబ్బా నేను కదండి, నేను మాట్లాడినట్టు ఎవడు మాట్లాడు. దేవుడేమంటాడు తెలుసా? నక్కలు తిరుగుతున్నాయి. మీలో కుయుక్తి ఉంటే, మీలో యథార్థత లేకపోతే, మీలో వాస్తవం లేకపోతే, మీలో వెలుగు లేకపోతే, మీరు సత్యం పలకపోతే, దేవునికి భయపడకపోతే, దేవుని ఆత్మ సంచారం చేయకపోతే నీ పర్వతం మీద ఏమున్నట్టు? మీరు ఎప్పుడైనా కుయుక్తిగా ప్రవర్తిస్తే, భార్య దగ్గర భర్త అయినా, భర్త దగ్గర భార్య అయినా, స్నేహితుల దగ్గర అయినా, యజమాని దగ్గర పనివాడైనా, నీ జీవితంలో పిల్లల దగ్గర తండ్రులైనా తల్లులైనా ఎవరైనా కుయుక్తితో ప్రవర్తిస్తే, నేను ఈ వాక్యం చదివినప్పుడల్లా నాకెందుకో తీరన బాధ అనిపిస్తుంది. నిన్ను దేవుడు ఏ స్థాయిలో పెట్టాడు? పరలోకం ఉన్న సింహాసనం ఉన్న దేవుడు నీ గుండెల్లో ఉండాలని సియోను పేరు పెట్టాడుగా. మహిమ కలిగిన దేవుణ్ణి తీసుకొచ్చి నీ గుండెల్లో పెట్టుకుంటే ఇది పవిత్రత, యథార్థత, ఓ మంచి మనస్సాక్షి, యథార్థమైన జీవితం జీవిస్తే 5 దీవెనలు ఉంటాయి. గుమ్మాల్లో పెద్దలు ఉంటారు, సంగీతం యవనస్తులకు ఉంటుంది, హృదయంలో సంతోషం ఉంటుంది, నాట్యం నీ ఇంట్లో ఉంటుంది, నీ తల మీద ఏముంటుంది? కిరీటం ఉంటుంది. నీవు అక్కడ ఆడించవలసిన ఆత్మ సంబంధమైన ఆరాధన ఉండే ఈ హృదయం నక్కల వలయం అయిపోయింది. జాగ్రత్త. కుయుక్తితో మీ జీవితాన్ని నాశనం చేసుకుంటే 5 నష్టాలు మీకు జరుగుతాయి. ఒక సేవకుడిగా దండం పెడి చెబుతున్నా, ఉపదేశించే నాకైనా మీకైనా, మనమంతా దేవుని సత్యారాధన చేసే వ్యక్తులుగా
సియోనులాగా ప్రతిష్ట కలిగిన వాళ్ళగా, మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళగా, ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళగా మనం దేవుని దగ్గర ఉండగలిగితే సియోనులోనికి దేవుడు వచ్చి నివసించునుగాక. నెత్తి మీద కిరీటం పోయాక నిన్ను దిక్కుమాలిన వాడిగా గాక గనుడైన రాజుగా ఎవరు చూస్తారు? ఈ రోజున నా ప్రభు ఆయన రాజుల రాజు అయ్యుండి మీరు నా కుమారుడు అన్నాడు, మీరు నా సొత్తు అన్నారు, నా సమస్తం మీ సొంతం అన్నాడు, క్రీస్తుతో సమస్తమైన వైభవం నీకు అప్పగిస్తానన్నాడు, నా ఇంట్లో మీరుంటారు అన్నాడు. ఇంత ఘనత ఒక్క కుయుక్తిలో పోగొట్టుకుంటున్నావుగా. జాగ్రత్త, నటించబాకండి, కుయుక్తిగా ఉండబాకండి, ఉన్నది ఏదైనా యథార్థంగా మాట్లాడుకోండి. అక్కడ దేవుని ప్రసన్నత ఉండునుగాక. ఒప్పుకునేటప్పుడైనా ఖచ్చితంగా ఒప్పుకోండి, చేసేటప్పుడైనా ఖచ్చితంగా చేయండి. కుయుక్తిగా ప్రవర్తిస్తే దాని ఫలితం ఏమిటో తెలుసా? నక్కలు తిరుగుతున్నాయట. ఆ మాట ఎంత బాధాకరం అండి. నీ ఇంట్లో పడగదిలో నువ్వు ఖరీదైన 50,000 మంచం కొనుక్కుని అందు మీద నువ్వు పడుకుని ఆనందించాల్సి వస్తే దాని మీద పిల్లులను నక్కలు పడుకుంటే నీకు పండగేనా? దేవుని కోపం మీ మీద ఊరేగుతుంది. ఒక్క క్షణం ఆగి ఆలకించి, ఈ రోజున నాకు ఈ నష్టం ఎందుకు కలిగింది, నా సంతోషం దెబ్బ ఎక్కడ తింది, నా యొక్క ఆనందం ఎప్పుడు పోయింది, నా తల మీద గౌరవం కిరీటం ఎప్పుడు పోయింది, ఈ రోజైనా నీవు ఆలకిస్తే ఒక కారణం చెప్పబడుతుంది. నీకు ధైర్యం కోల్పోయే పరిస్థితి వచ్చింది. పాపం చేసిన వాడు భయపడతాడు. అన్నిటికంటే నష్టం, తిరగాల్సిందేమో వెలుగు, సంచరించాల్సిందేమో దేవుడు, చూపాల్సిందేమో కృప, నిలవాల్సిందేమో నీతిశూరుడు. కానీ ఏమి సంచరిస్తున్నాయి? నక్కలు సంచరిస్తే అది ఎంత దారుణం అండి. ఒక సేవకుడిగా దండం పెడుతున్నాను. నక్కలు తిరగమునిపే, నాశనం రాకమునిపే నా దేవుని వైపు నువ్వు తిరగడానికి ఇష్టపడితే నా దేవుడు తిప్పబోతా ఉన్నాడు. మరొక మాట రాసింది, చదవండి అక్కడ. నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవి, మా కన్నులు దీని చూచి మందగిల్లెను. బాగా ఆలకించండి. ఇక్కడ ఒక మాట. ఓసారి యేసుదేవుడు ప్రసంగం చేస్తూ ఒక మాట అన్నాడు. హేరోదుని గురించి మాట్లాడుతూ, ఇదిగో ఆ నక్కతో ఇలాగు చెప్పుడి. ఏ నక్కతో? హేరోదనే నక్కతో ఇలాగు చెప్పుడి. అతను ఎవరో తెలుసా? సింహాసనం మీద కూర్చుని ఏలుతుండేవాడు. కానీ అతనుకున్నవన్నీ నక్క బుద్ధులే ఉన్నాయి. అందుకే యేసుదేవుడు అతను చూసి అన్న మాట ఏమిటి తెలుసా? ఆ నక్కతో ఇలాగు చెప్పుడని లోకాసువార్తలో రాశాడు. ఈ శుభవేళ నా యేసుని బట్టి బ్రతిమలాడుతున్న జాగ్రత్త. నక్క లక్షణాలు కానీ, కుయుక్తి లక్షణాలు కానీ, మోసపూరితమైన ఆలోచనలు కానీ నీ కిరీటాన్ని పోగొట్టుకుని నీ కుటుంబాన్ని నాశనం చేసుకునే నక్కలు నీ పర్వతం మీద తిరగకుండా లయపరచబడునుగాక. ఆ కుయుక్తని నక్కలు తిరిగాక చివరికి ఆ పర్వతం మీద దేవుని వెలుగు లేకుండా పోయింది, దేవుని శక్తి లేకుండా పోయింది. వాక్యం చదువుతున్నారు కానీ మగత వస్తుంది, ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థన నడవటాల, దేవుని దగ్గర ఏదో కార్యం చేయబోతారు, పట్టిందల్లా కట్లపామై గరుస్తుంది. జీవితంలో నక్కలు తిరుగుతున్నాయా? నీ హృదయంలో, నీ ప్రతిష్టలో, నీ పవిత్రతలో, నీ ప్రార్థనా జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో కుయుక్తులు సంచరించే పర్వతంగా ఉంటే నీ జీవితంలో ఎంత నష్టం వాటిల్లుతుందో ఆలోచించు. ఈరోజైనా ఇక మీదట సాతాను కుయుక్తి కలిగిన వాడు, సాతాను ఆలోచనలు దుర్మార్గం, వాడి యోచనలు ప్రమాదకరం. అందుకని వాడి ఆలోచనల చేత నీవు నడిపించబడితే నక్క నడిపింపులో ఉన్నావనే విషయం గమనించాలి. ఈ రోజైనా నీవు సరి చేయబడగలిగితే నా దేవుడు మరలా నీకు పూర్వ వైభవం తెచ్చునగాక. తర్వాత వాక్యం చదవండి. నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవి, మా కన్నులు దీనిని చూచి మందగిల్లాయి. అంటే ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు మూసుకుపోతా వచ్చాయి. కళ్ళు మూతబడిన తర్వాత నీకు నక్కల సంచారమైంది తెలియలా, ఆత్మ సంచారమైంది తెలియలా. దేవుని సందులో నువ్వు వింటున్న వాక్యం నిన్ను ఒక శక్తి కలిగిన వ్యక్తిలాగా అభిషేకం చేయట్లా. నీకంతా మందగిలింది కనుక నాకు ఎవరో ఆడమనిషి వచ్చినట్టుంది, ఎవరో మగ మనిషి వచ్చినట్టుంది అంటే ఏ దోషం? చూపులో తేడా వచ్చింది. ఆడ మగ తెలియలా, వచ్చింది ఎవరో తెలియలా, పోయింది ఎవరో తెలియలా, సత్యారాధన ఏదో తెలియలా, సాతాన ఆరాధన ఏదో తెలియలా. కారణం ఏమిటి? నీ ఆత్మీయ జీవితంలో
కళ్ళు మూసుకుపోతున్న తరువాత మీకు రోషమైనా కలగాలి, బాధ అయినా కలగాలి. ఇక మీదట మీ కళ్ళు తెరవబడునగాక, మీ మనోనేత్రాలు వికసించునగాక. మనోనేత్రాలు వికసించి దేవునితో నడిచే కృప మీరు పోగొట్టుకుంటున్నారు గనక ఇప్పుడు మరలా ఇతడు అంటున్నాడు, అయ్యా మా పూర్వపు స్థితి మాకు పూర్వం మేము గుర్తుపట్టామయ్యా. పూర్వం నా పర్వతం సియోను పర్వతం మీద నీ సింహాసనం ఉండేది, అప్పుడు మహిమ ఉండేది, తేజస్సు ఉండేది. ఇప్పుడు మా స్థితిలో పూర్వ స్థితి మారిపోయింది. ఎందుకో కడవర దినాలలో పరిశుద్ధాత్మదేవుడు సంఘాన్ని సిద్ధపరుస్తూ మాట్లాడుతున్నాడు. కన్ను మూసిన, కాలు జారిన, తిరిగి రాని లోకానికి వెళ్ళాక అరిసేటప్పుడు ఉండే అవస్థ ఎంత దారుణం ఆలోచించి ఈ రోజైనా నా యేసును బట్టి బ్రతిమలాడుతుండగా తిరిగి మరలా మీరు దేవుని వైపు తిప్పబడుదురుగాక. ఎప్పుడైతే నీ కంటికి దోషం మొదలవుతుందో ప్రభు స్వరం నీకు అర్థం కాదు, ఆయన ఎదురుగా నిలబడ్డా నీకు అర్థం కాదు, కృపాకాలములు తలుపులు తెరిచినా నీకు అర్థం కాదు, ఇదిగో నేను ఇంకా క్షమిస్తానన్నమాట కూడా అర్థం కాదు. జారిపోతున్నావు జాగ్రత్త, తూలిపోతున్నావు, ఒరిగిపోతున్నావు, నరకానికి వెళ్ళబోతున్నావు అన్న అది కూడా నీకు కనబడదు. అంత అయిపోయినాక ఎంత ఏడుపు ఏడుస్తావు. సామెతల గ్రంథం 5వ అధ్యాయములోని 11వ వాక్యం చదవండి. తొదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశమును నేను ఎట్లు త్రోసివేసి తిని. ఆ రోజు వాక్యం చెప్పబడిందిగా, నక్కలు తిరుగుతున్నాయి జాగ్రత్త, నీకు ధైర్యం పోతుంది జాగ్రత్త, నీ తల మీద కిరీటం పడిపోతుంది జాగ్రత్త, నీ కన్నులు మందగిస్తున్నాయి జాగ్రత్త అని దైవజనులు చెప్పినప్పుడు, దేవుని ఆత్మ హెచ్చరిక చేసినప్పుడు నీకు మార్పు కలగలేదు. నీ అంతటా నీవే త్రోసివేయడం మొదలుపెట్టావు, ఉపదేశాన్ని తోసివేయడం మొదలుపెట్టావు, కృపను తోసివేయడం మొదలుపెట్టావు. నీ జీవితంలో నీకు నీవే నష్టం తెచ్చుకుంటున్నావు. నీవు కిరీటం పెట్టాడు కదా దేవుడు, కిరీటంగా ఉంటే నీకు విలువ ఉంది కదా, గౌరవం ఉంది కదా, నీ మాట సాగుతుంది కదా, ఆ కిరీటదారిగా సంచరించావు. మునుపన్నట్టే నా మాట ఉంటుంది అని నీవు అనుకుంటున్నావు. నీకు తెలియకుండానే నీ కిరీటం రాలి కింద పడిపోతుంది. నువ్వు అనుకుంటున్నావు కిరీటం ఉందని, కానీ ఎదురొచ్చిన వ్యక్తి ఏమంటాడు తెలుసా? మరి అనామకుడా, ఎందుకు ఈరోజు అనామకుడు అనగలిగాడు? కిరీటం నెత్తి మీద లేకపోవడమే. నిజంగా దేవుడు వచ్చి మాట్లాడే దైవజనుడు ఒకరోజు నిద్రపోతే వాడ నావికుడు వచ్చేమన్నాడు, అయ్యో దైవజనుడా, ఫలానా వ్యక్తి, దేవునితో మాట్లాడే వ్యక్తి, దేవుని కొరకు పరిగెత్తే వ్యక్తి అని ఆలోచించకుండా కిరీటం పడిపోతే వెంటనే ఏమన్నాడు తెలుసా? ఓయి నిద్రపోతా, నీకేమయ్యింది అంటే నీవు ఓయి నిద్రపోతాని పిలిపించుకోవడానికి కారణం నీ గౌరవం పోయింది, నీ కిరీటం పడిపోయింది, నీ తల మీద ఉండే అభిషేకం పోయింది. నీ కిరీటం పడిపోయిన సంగతి కూడా నీకు తెలియకపోతే ఆ తర్వాత నువ్వు పడే అవస్థ ఎంత దారుణం ఒక్కసారి ఆలకించు. ఈ రోజైనా ఈ మాటలు వింటున్న తర్వాత అయినా నక్కలు తిరగబట్టే కదా, నేను పాపం చేయబట్టే కదా, నా కిరీటం పడిపోబట్టే కదా, నా కన్నులు మందగించబట్టే కదా నా జీవితం ఎంత చీకరమైపోయింది అని ఒక ఆలోచన నీకు కలిగితే ఈ రోజైనా ఈ ప్రార్థన నీవు చేయాలి. ఏ ప్రార్థన? దేవా మరలా మమ్మును నీ తట్టు వాక్యం చదవండి. యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము మా పూర్వపు స్థితిని కలుగా చేయము. మరి ఈ రోజున ఒకవేళ ఈ మాటలు వింటున్న తర్వాత నక్కల సంచారం లాగాను, ధైర్యం కోల్పోయిన వ్యక్తిలాగాను, కిరీటం పడిపోయిన వ్యక్తిగాను, నీ గుండెల్లో ఎటు చూసినా కళ్ళు మందగిచ్చినట్టేగాను, ఏది గుర్తుపట్టలేని అవివేకపు మూర్ఖపు వ్యక్తిలాగా మారిపోయినా నా దేవుడు ఇంకా నిన్ను కనికరిస్తున్నాడు. అయితే అక్కడ ప్రార్థన ఏమిటో తెలుసా? నాకు పూర్వ వైభవం కలగాలి, మళ్ళా గుండెల్లో సంతోషం కావాలి, ఆ కృపలో నీవు నడిపించబడాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రేమస్వరూపైన ప్రభు వందనాలయ్యా. ఈ శుభవేళ మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సియోనులాగా ఉండవలసిన మా జీవితాలు, మహిమతో నింపబడవలసిన మా జీవితాలు, నీ సింహాసనం నిలిచి ఉండవలసిన చోట నక్కల పరుగులెత్తుతున్నాయి. నక్కల పైన మొదలయ్యిందయ్యా. ఆ శాపాన్ని తప్పించవా? ఆ కుయుక్తిని నాశనం చేయవా? నా తల మీద, మా తల మీద నా కిరీటం పడిపోవడం నీ చిత్తం కాదయ్యా. తిరిగి సరిచేయబడినట్లుగా ప్రజలు మమ్మల్ని మరలా పూర్వ వైభవానికి తీసుకురమ్మని కోరుకుంటుండగా చేతులెత్తులు నీ ప్రజలను కనికరించండి. కన్నీటితో ప్రార్థన చేస్తున్న ప్రజలను కనికరించండి. మోసంతో జీవితాన్ని నాశనం చేసుకున్న బ్రతుకులు సరిచేయబడినట్లు, దిద్దబడినట్లు నీవు బలమైన కార్యం జరిగించి మరలా పూర్వ వైభవం, సంతోషం, సమాధానం, ఆనందం, తల మీద కిరీటం, నీ ప్రసన్నత, నీ మహిమ నీ బిడ్డల కలుగునట్లుగా ఈ మాటలు విన్న వారి జీవితాలు ఆశీర్వాదకరంగాను, ఆరోగ్యం, నెమ్మది, సమాధానం, క్షేమం, కృప, రక్షణ లేని వారికి రక్షణ, దిద్దుబాటు జరగవలసిన జీవితంలో దిద్దుబాటును కలుగ చేసి నీవు సిద్ధపరిచి ఆశీర్వదించుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కనికరం, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును తీర్మానం చేసుకుని ప్రభువుకు అప్పగించుకున్న ప్రతి వారికి కృపతోడై ఉండునగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హౌసన్న మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హౌసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హౌసన్న మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.